శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం మే 13, 2025 మంగళవారం. పాడ్యమి రాత్రి 12:35 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 9:08 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:34 నుండి 3:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:05 వరకు. మరలా రాత్రి 11:40 నుండి 12:32 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: గౌరీదేవి అష్టోత్తరం చదవండి. ప్రథమ తాంబూలం అమ్మవారికి నివేదించండి. ద్వాదశ రాసులు: మేషరాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. వృషభ రాశి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. మిథున రాశి బాకీలు వసూళ్లవుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. కర్కాటక రాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు హోదాలు పొందుతారు. కన్యారాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తులారాశి అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ధనస్సు రాశి ఉద్యోగాలలో సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మకర రాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుంభరాశి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. మీనరాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నమస్కారం.